ఎప్పటికప్పుడు వరి సాగులో కొత్త పుంతలు తొక్కుతూ కొత్తదనాన్ని కోరుకునే తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి రైతులు ఈసారి మరో అడుగు ముందుకు వేశారు. ప్రయోగాత్మకంగా దేశీ వరి విత్తనాలను ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు గుండ్ర అంబయ్య దేశీ వరి విత్తన అభివృద్ధికి నడుం బిగించాడు. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నాణ్యమైన దిగుబడిని సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతకీ అంబయ్య పొలంలో ఏ రకాల వరి సిరులు పండుతున్నాయో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. తరతరాలుగా మన తాత ముత్తాతలు సాగు చేసిన ఔషధ గుణాలతో కూడిన అచ్చమైన దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు రైతు అంబయ్య. 2 ఎకరాల పొలంలో 3 రకాల దేశీ వరి వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన ఎరువులనే వినియోగిస్తున్నారు. సార్వాలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన వరి రకాల్లో ఒకటి కాలాపట్టి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దిగుబడి సైతం అధికంగానే ఉంటుంది. మరి ఈ కాలాపట్టి విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చని వరిచేల మధ్య నల్లగా ఊదా రంగులో మెరిసిపోతూ కనిపిస్తున్న ఈ పంట కాలాపట్టి. మరో నెల రోజుల్లో కోతకు వచ్చే ఈ పంట ప్రస్తుతం ఎర్రని పూలతో కంకులు వేసి గింజ పాలు పోసుకునే దశలో ఉంది. దేశీయ రకమైన కాలాపట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిదని, దిగుబడి సైతం అధికంగానే వస్తుంది కాబట్టి తాను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నానని రైతు అంబయ్య చెబుతున్నాడు. కాలాపట్టి వరి పంట విత్తనం దగ్గర్నుంచి బియ్యం అయ్యే వరకు అన్ని దశల్లోనూ నలుపు రంగుతోనే ఉంటోంది. గతంలో నల్లని ధాన్యం ఇదే కొత్తపల్లి మండలంలో సాగు చేసినప్పటికీ ఆ పంట సాధారణ వరి పంటలాగానే పచ్చగా ఉండేది. ధాన్యం మాత్రమే నలుపు రంగులో ఉండేదని రైతులు చెబుతున్నారు. కానీ కాలాపట్టి అలా కాదు. విత్తనం, నారు, దుబ్బు, మొదలు, ఆకులు, కంకులు, ధాన్యం, చివరికి బియ్యం, వండిన అన్నం సైతం నల్లగానే ఉంటోంది. ఈ కాలాపట్టి వంగడం మనిషి అంత ఎత్తు ఎదుగుతోంది. దోమ మినహా ఇతర ఏ తెగుళ్లు పంటకు వ్యాపించలేవని రైతు వివరిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి కిలో 100 రూపాయల చొప్పున వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేశారు. అప్పట్నుంచి కేవలం కూలీల ఖర్చు మినహా ఇతర ఎరువులు, పురుగుమందుల ఖర్చులు సైతం లేవు. పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తున్నాడు. నా పేరు గుండ్ర అంబయ్య, మాది ఎండపల్లి గ్రామం. నీ కుతుకుడుమిల్లిలో నాకు సొంత వ్యవసాయం ఉంది. అందులో కొంత భాగం ప్రకృతి పద్ధతిలో సేద్యం చేస్తున్నాను గత 6 సంవత్సరాలు బట్టి. ఇది 6వ సంవత్సరము. ఈ వరిలోని దేశవాళీ వెరైటీల మీద ఆసక్తితోటి మా మిత్రుల ద్వారా హైదరాబాద్లోని విజయరామ్ గారు రామకృష్ణ ఫౌండేషన్ దగ్గర నుంచి ఈ దేశవాళీ రకాల విత్తనం సంపాదించి ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయంలో కొత్తగా సేద్యం చేయడం జరిగింది. ఇది ఈ నలుపు ధాన్యం అనేది కాలపట్టి రకం. ఇది 150 రోజులు పంట కాల వ్యవధి. దీన్ని పూర్తి స్థాయి ప్రకృతి సేద్యంలోనే సేద్యం చేయడం జరిగింది. ఇది ఎకరన్నర వేసామండి. ఎకరన్నరకి 10 కేజీలు విత్తనం వాడేవండి. ఊడిపొచ్చి మగవాళ్ళతో బెంగాల్ వాళ్ళతో ఊడిపించామండి. ఒక్కో పొల్లట్టి చదరపు మీటర్కి 16 మూలలు వచ్చేందుకు. మన మామూలు రకాల కంటే ఇది కొంచెం ఎక్కువ ఎదుగుతుందండి. కర్ర గట్టిగా ఉంటుందండి. వర్షం కూడా పడిపోదండి. వచ్చిందల్లా దోమ ఒకటే వస్తుందండి. దోమ కూడా 2-3 సార్లు కషాయాలు కొడితే అది నియంత్రించగలిగామండి. చేను ఎత్తుగా ఉండి ధాన్యం, బియ్యం 2 కూడా నల్లగా ఉంటాయండి. ఉన్న దానికంటే తినడానికి చేయడానికి కొంచెం వెరైటీ కనిపిస్తుంది. పక్క నుంచి అందరూ వచ్చి రోజు చూడటం జరుగుతుందండి. ఇది పైకి ఈనేటప్పుడు పచ్చగా వచ్చినా ఎన్ని ఉంచేటప్పుడు నల్లగా తెరవుద్దండి. అన్నం కూడా నల్లగానే ఉంటుందండి. మిగతా దానికంటే ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయండి. ఈ కొంతమంది ప్రెగ్నెన్సీ స్త్రీలు గట్రా ప్రత్యేకంగా ఇవే వాడుతున్నారండి. ఇది దిగుబడి వచ్చి ఎకరానికి 22 బత్తాలు అవుతుందని మా మిత్రుల ద్వారా తెలుసుకున్నానండి. దీనికి కూడా మంచి మార్కెట్ ఉందని వాళ్ళు చెప్పడం వల్ల నేను కొత్తగా తెచ్చిపెట్టానండి. వ్యవసాయ అధికారులు కూడా వారానికి ఒకసారి వచ్చి ఎప్పటికొట్ట సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఎరువులు, పురుగు మందులు ఏమి లేదండి. ప్రకృతి పద్ధతిలోనే ఈ జీవామృతం వారానికి ఇవ్వడం జరిగిందండి. ఇంకా కషాయం అన్న దశపత్ర కషాయం ఒకటే మేము 2 సార్లు స్ప్రే చేసామండి. దీనికి కలుపు సమస్య ఒకటి ఎక్కువగా ఉందా. దీనికే ఎక్కువ మాకు అధిక భాగం ఖర్చు అయింది.
ఇది దోమకు వచ్చి దీనికి వచ్చిన పురుగుల్లో దోమ ఒకటి ఉంది. ఈ దోమనే కంట్రోల్ చేయడం కోసం ఈ దశపత్ర కషాయాన్ని 2-3 సార్లు మాకు కొట్టడంతో ఇది అదుపులోకి వచ్చింది. 200 లీటర్ల నీళ్లు ఓ డ్రమ్లో తీసుకుని అందులో తొలి రోజునే 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 5 నుంచి 10 లీటర్లు వేసుకుని ఒక రోజు ఉంచాలండి. మర్నాడు పచ్చి పసుపు 1/4 కేజీ, వెల్లుల్లి పేస్టు 1/4 కేజీ, పచ్చిమిర్చి పేస్ట్ 1/4 కేజీ వేసి మర్నాడు ఓ తిప్పి వదిలేరండి. మళ్ళీ 3 నాడు పసుపు పువ్వాకాడ గుండా వేసి 2 ఇంగువ వేసి 2 తిప్పి వదిలేరండి. ఆ మరుసటి రోజు నాటి 4వ రోజు పసుపు వదిలిన ఈ 10 రకాల ఆకులు ఏవైతే ఉన్నాయో అవి చిన్న మొక్కల కింద పోసి అందులో పోసి ఊరబెట్టుకుని రోజు పొద్దున సాయంకాలం క్లాక్ వైజ్ తిప్పుకుంటే 40 రోజులకి అది అందులో కషంతా బాగా దిగి అది మంచి కషాయం తయారవుతుంది. ఆ తయారైన నుంచి ఆ నిల్వకు నిల్వ ఉంటుందండి. వరిలో వచ్చి ఎలాంటి పురుక్కైనా సరే అది బాగా నియంత్రిస్తుంది. ప్రకృతి సేద్యంలో చీడపీడలు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు రైతు అంబయ్య. 150 రోజులకు చేతికి వచ్చే పంట ఇది. ఒక్కో మొక్కకు 15 వరకు దుబ్బులు కడుతోంది. కర్ర బలంగా పొడవుగా ఉంటుంది. ఒక్కో మొక్కకు 250 గింజలు వరకు వస్తాయని, ప్రకృతి సేద్యంలో ఎకరానికి 25 బస్తాల దిగుబడి వస్తుందని రైతు వివరిస్తున్నాడు. దేశీయ రకమైన కాలాపట్టి వరిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతున్నారు వ్యవసాయ శాఖ పిఠాపురం ఏడీ జీవి పద్మశ్రీ. బీపీ, షుగర్తో బాధపడుతున్నవారు ఈ బియ్యాన్ని తీసుకోవచ్చని చెబుతున్నారు. కొత్తపల్లి మండలంలో కుతుకుడుమిల్లి గ్రామంలోన 2-3 రైతులు ప్రకృతి వ్యవసాయం గత 5-6 సంవత్సరాలు పెట్టి చేయడం జరుగుతుంది. మరి ప్రకృతి వ్యవసాయంలో సాధారణంగా విత్తన రకాలకు వచ్చేటప్పటికి దేశవాళీ రకాలు వినియోగించాలనే ఉద్దేశంతో గుండ్ర అంబయ్య అనే రైతు 6 సంవత్సరాలుగా చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో 4 రకాలైనటువంటి దేశవాళీ రకాలని వేయడం జరిగింది. మరి దాంట్లో ప్రధానంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ రకం కాలపట్టి అనే రకం ఇది నలుపు రంగులో ఉంటుంది. ఇది దేశవాళీ అంటే పూర్వం నుంచి కూడా సాగు చేస్తున్నటువంటి రకాలు. కాలక్రమాన వీటి యొక్క దిగుబడిలో ఉన్నటువంటి వ్యత్యాసాల పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా క్రమేపీ కనుమరుగయ్యాయి. మరలా ఈ రకాలని ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సహించడం వలన ఈ రకాన్ని తీసుకొచ్చి ఈ అంబయ్య అనే రైతు వేయడం జరిగింది. ఇది 150 రోజులు కాలపరిమితి ఉన్నటువంటి రకం. ఇది సాధారణంగా కాండం దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి గింజ వరకు కూడా ప్రతిదీ కూడా నలుపు రంగులో ఉంటుంది. ఇది దేశవాళీ రకాలైనటువంటి పొడవుగా ఎదిగినటువంటి రకము. దీంట్లో ఉన్నటువంటి గింజ కూడా నలుపు రంగులో ఉంటుంది. ఇది ప్రోటీన్స్ కంటెంట్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి దీంట్లో అధిక శాతం ఉంటుంది. అయితే దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే ఎకరాకి బాగా పండినటువంటి బాగా చూసుకున్నట్లయితే కనీసం 20-24 బస్తాల మధ్య మాత్రమే పండుతుంది. ఈ రకాల్లో ప్రధానంగా వెన్ను చూసుకున్నట్లయితే పొడవుగా ఉంటుంది. మొక్క కూడా బాగా ఏపుగా ఎదుగుతుంది. దీంట్లో గింజల సంఖ్య వెన్ను చూసుకున్న గింజల్లో కూడా సుమారు 240 నుంచి 280 గింజల వరకు ఉంటాయి. సాధారణంగా ఇది దుబ్బు కూడా చేసేటప్పుడు 10-15 దుబ్బులు మాత్రమే ఇది చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి కాలపరిమితి కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇది సార్వా సీజన్ కూడా మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా నీటి వసతి కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రకాలను వేసుకునేటప్పుడు పూర్వం సింగిల్ పంటగా ఒకే ఒక పంట వేసుకున్నప్పుడు మాత్రమే సాగు చేశారు. తదుపరి క్రమేపీ మనకి 2 పంటలు అనేది సార్వా దాల్వా వేయడం ప్రారంభించాక 140-145 రోజుల్లో పంట వచ్చేటువంటి రకాలు వేసుకోవడం అలవాటు చేశాక వీటన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. కాలాపట్టి మొక్క ఎత్తుగా ఉండడం వల్ల తుఫానులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఈ రకం మంచిది కాదంటున్నారు వ్యవసాయ అధికారులు. గాలులకు చేను నేలమట్టం అవుతుంది అంటున్నారు. అలాగే ఈ రకం వరి సార్వాకు మాత్రమే అనుకూలమని చెబుతున్నారు. నీటి వసతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను వేసుకోవచ్చని చెబుతున్నారు. కాలాపట్టి రకం వరి పంటకు ఎక్కువగా దోమ ఆశిస్తోంది. దీని నివారణకు తూటికాడ కషాయం, దశపత్ర కషాయం వినియోగించాలని పద్మశ్రీ చెబుతున్నారు. ఇతర చీడపీడలు తక్కువగానే ఆశిస్తాయని, అలాగే సొంటిపాల కషాయం కూడా వినియోగించడం మంచిది అంటున్నారు. గో ఆధారిత వ్యవసాయం రైతులు అలవాటు పడ్డారు. దీంట్లో వివిధ రకాల దేశవాళీ రకాలు కూడా పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ గుండ్ర అంబయ్య అతను కుతుకుడుమిల్లి గ్రామంలో కాలపట్టి వెరైటీ అంటే 150 రోజులు పంట అండి. ఇది 150 రోజుల పంటని ఇది దిగుబడి కూడా 20 నుండి 25 మధ్యలో వస్తుంది. గో ఆధారిత వ్యవసాయంలో ఈ మంచి దిగుబడి వస్తాయని ప్రోటీన్ కంటెంట్ ఒకటి, రెండోది మన షుగర్ పేషెంట్లకి మంచి ఆహారంకి బాగుంటుందని వరి ధాన్యాల్లో బాగా ప్రాచుర్యం పొందింది ఇది. కానీ
ఇది ఏంటంటే కొద్దిగా హైట్గా ఉండడం వల్ల తుఫానికి ఏమైనా ఇటువంటివి వచ్చేటప్పుడు మనకి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది గో ఆధారిత వ్యవసాయం కాబట్టి పెట్టుబడి బాగా తగ్గిందండి సార్. పెట్టుబడి తగ్గడంలో ఏంటంటే మనకి అది దానికి వచ్చే ఖర్చు సరిపోతుందని అంచనా వేస్తున్నాడండి. తెగుళ్ళు ఎలా ఉంటాయండి? తెగులు తక్కువగానే ఉన్నాయి కానీ సార్ దీనికి ఎక్కువగా దోమ ఎక్కువ వస్తుంది సార్. రెండోది ఏంటంటే మనకి హైట్ పెరగడం వలన తుఫానికి ఏమైనా దెబ్బతింటుందని ఒక ఆలోచనలో ఉన్నాం. దోమకి ఏమైనా నివారణ అండి? దోమకి మన సొంటిపాల కషాయం ఒకటేనండి సార్. రెండోదేమో మన తూటికాట కషాయం 2 ఇస్తున్నామండి సార్. ఈ సంవత్సరం ఒక 5 రకాల దేశవాళీ రకాలు తీసుకొచ్చి ఇక్కడ పండించడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా కాలపట్టి అనే నలుపు రకాన్ని పండిస్తున్నారు. 150 రోజులు పంటకాలం కలిగి ఉంటుందని, ఎక్కువ పోషకాలు ఉంటాయని, ఇది మన పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న రకం. ఈ మధ్యకాలంలో ఇది మన దేశంలోనే లేకుండా పోయింది. దాన్ని దేశవాళీ రకంగా మళ్ళీ ప్రోత్సహించి ఈ కాలపట్టి అనే రకాన్ని కల్టివేషన్ చేయడం జరుగుతుందండి. చూడటానికి పొట్టిగా లావుగా ఉన్న పోషకాల్లో మాత్రం మిన్న బహురూపి వరి వంగడం. దీన్ని అరెకరంలో సాగు చేస్తున్నారు రైతు అంబయ్య. ఇది 140 రోజుల పంట. నలుపు ఎరుపు రంగులు కలిసిన మిశ్రమ రంగులో ఉంటుంది. పురుగులు తెగుళ్ల సమస్య పెద్దగా లేదు. వాతావరణంలో ఉన్న వ్యత్యాసాలను తట్టుకొని నిలబడే రకం ఈ వంగడం. ఎకరాకు 25 నుంచి 27 బస్తాల దిగుబడి ఇస్తోంది. మరి ఈ వంగడం విశిష్టతను రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఈ బహురూపి అనే రకాన్ని హైదరాబాద్ నుంచి మా మిత్రుల ద్వారా నేను సంపాదించడం జరిగింది. ఈ చేను మామూలు చేను కంటే బాగా హైట్గా అవుతుంది. నేను మునిగిపోయేదంతా అవుతుంది. గడ్డి కూడా పశువులు బాగా తింటాయి. ఎంత వర్షం వచ్చినా చేను పడిపోదు గాలికి వానకనే. ఇది కూడా శ్రీ పద్ధతిలోనే చదరపు మీటర్కి 16 మూలలు వచ్చేందుకు ఓడటం జరిగింది. కర్ర లోవగా ఉండి గింజ కొంచెం మృదుత్వంగా ఉండి పొట్టుగా ఉంటుంది. ఎన్ను పొడుగ్గా వేసి గొలుచు కూడా దగ్గరగా ఉంటుంది. రంగు వచ్చేసి కొంచెం ఎరుపు కలర్ షేడ్లో ఉంటుంది. ఇది కూడా భోజనానికి మంచి వెరైటీ. ఇది బాగా పురాతన కాలం నుంచి ఉన్నది వెరైటీయే. దీన్ని కొత్తగా ఈ మధ్యలో మళ్ళీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీన్ని మా మిత్రుల ద్వారా 2 కేజీల గింజలు అతి కష్టమే సంపాదించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఎవరికైనా కావాలంటే సీడ్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చి తెగులంటూ ఏమి రాలేదండి. దోమ కూడా ఆశించలేదండి. దీనికి ఉన్న తెగులుగా దోమ కానీ ఏమి రాలేదండి. అంతా న్యాచురల్గా అవడం బాగా ఏపు తయారైంది. ఎరువులు ఈ ఘనజీవామృతం జీవామృతం 15 రోజులకు ఒకసారి ఇవ్వడం జరిగిందండి. దిగుబడి ఎంత వస్తుంది? దిగుబడి 25 బస్తాల పైన వస్తాను అన్నారండి. మా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. దానికి అంతకుమించి మనకి మార్కెటింగ్ అంటే వాళ్ళు బయటకి ఎవరు అమ్ముతున్నారన్నారండి. మనం తయారు చేసిన తర్వాత చూడాలంటారు. దానికోసం విత్తనం ఉద్దేశంతో విత్తనాభివృద్ధి కోసం వేయడం జరిగిందండి. బహురూపి అనే దేశవాళీ రకం అండి. దీంట్లో ఉన్నటువంటి గింజను చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది బాగా పొట్టిగా ఉన్నటువంటి గింజ, లావుగా మనకి బొండాల్లాగా పొట్టిగా లావుగా ఉన్నటువంటి గింజ. ప్రధానంగా దీని తల గింజ రంగు కూడా అంటే పూర్తిగా నలుపుగా ఉండదు. ఇంతకుముందు మనం చూసినట్టు రక్తసాలిలాగా ఎరుపు రంగుగా ఉండకుండా ఇది రెండిటికి మధ్యస్థంగా నలుపు ఎరుపు రంగులో ఉన్నటువంటి మిశ్రమంగా ఉన్నటువంటి ధాన్యం కలిగి ఉంటుంది. ఇది కూడా దుబ్బుకొచ్చేటప్పటికి 10-15 కన్నా ఎక్కువ పిలకలు చేసే ఆస్కారం ఉండదు. దీంట్లో కొంచెం దిగుబడులు 25 బస్తాల వరకు పండే ఆస్కారం ఉంది. ఎందుకంటే దీన్ని వెన్ను సైజులో గింజలు చూసుకున్నట్లయితే ఇది కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వెన్ను గింజలు అనేది తోడుకున్నటువంటి గింజలు చూసుకున్నట్లయితే సుమారు 250 నుంచి 280 మధ్యలో గింజలు ఉంటున్నాయి. కాబట్టి 24-25 బస్తాలు సార్వాలో వచ్చే ఆస్కారం అనేది ఉంది. అయితే ఇది మిగతా 2 రకాల కన్నా కొద్దిగా పొట్టిగా ఉన్నటువంటి రకము. మరీ అంత పొడవుగా ఎదగదు. అయితే ఇది ప్రధానంగా ఏంటంటే తిండికి అంత ఆహారం కింద మనం తీసుకోవడానికి ఇవి లావుగా బొద్దుగా ఉన్నటువంటి గింజలు కాబట్టి పెద్దగా ఇష్టం అనేది తినడానికి అంతగా ఇష్టపడే రకంగా మనం తీసుకోలేము. దీన్ని బాయిల్డ్ రైస్లో ఎక్కువగా వాడుకోవడానికి ఉపయోగిస్తాము. ఇది కూడా ఈ రకాలను కూడా ఏంటంటే సహజంగా సార్వా కన్నా ఇవి దాల్వాకి ఎక్కువగా ఉపయోగపడే రకంగా తెలియజేసుకుంటే దీంట్లో కూడా తెగుళ్ళు వాటిలు కూడా తక్కువగా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కడ తెగుళ్ళు అనేవి లేకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ ఆకులు ముదరాకులు అనేది ఈ ఎర్రబారడం అనేది మాత్రమే కనిపిస్తుంది. ఇది వాతావరణంలో మార్పు వలన మాత్రమే ఉంది తప్ప ప్రత్యేకంగా ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తట్టుకొని
ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలదొక్కుని నిలబడినటువంటి రకాలు. అయితే ఇందులో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే కొద్దిగా దిగుబడులు అనేవి తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మనం అందరం కూడా జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా ఉన్న కొద్ది విస్తీర్ణంలోనే ఎక్కువ దిగుబడి సాధించే దిశగా ఉన్నటువంటి వంగడాలను ప్రోత్సహించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వాటిని రసాయనిక వ్యవసాయ విధానంలో వాటిని ప్రోత్సహిస్తున్నాం. కానీ మనం గో ఆధారిత లేదా ప్రకృతి వ్యవసాయంలో చేసేటప్పుడు మాత్రం ప్రధానంగా మనం పూర్వం నుంచి ఏదైతే సాగు చేసుకున్నటువంటి దేశవాళీ రకాలు ఉన్నాయో వాటిని తిరిగి ఇలాంటి రైతులు తిరిగి వీటిని వేయడం ద్వారా సంరక్షణ అనేది చేసుకుంటూ ముందుకెళ్తే ఈ మనుగుల్లోకి రకాలన్నీ ఉండడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తుంది. గర్భిణీ స్త్రీలకు పోషకాలను అందించే దేశీ వంగడం రక్తసాలి. ఇది బహురూపి కంటే పొడవైందే. 150 నుంచి 155 సెంటీమీటర్ల వరకు పెరుగుతోంది. రక్తసాలి సన్న రకం బియ్యం తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. సార్వాలో మాత్రమే దీన్ని సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 25 బస్తాల వరకు దిగుబడిని ఇస్తోంది. ఈ వరి రకాన్ని రైతు అరెకరంలో పండిస్తున్నాడు. మరి రక్తసాలి వరి వంగడం విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విత్తనోత్పత్తిలో భాగంగా ఈ రక్తసాలి అనే వెరైటీని తీసుకురావడం జరిగిందండి. ఇది గోల్డెన్ కలర్లో ఉంటుందండి. గింట కొంచెం పొడుగ్గా ఉంటుందండి. చేను కూడా 5.5 అడుగులు 5 వరకు అవుతుందండి. గాలికెర పడిపోతుంది. చేను సన్నంగా ఉండి పైకి వచ్చి ఇళ్ళన్నీ ముద్దగా జల్లిగా ఎంతాయండి. ఇది ఫుడ్ వచ్చి ప్రెగ్నెన్సీ స్త్రీలకి మంచి ఫుడ్ అండి. దీన్ని తీసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ కానించి డెలివరీ టైం వరకు ఈ ప్యాడీ ఈ బియ్యం తినడం వల్ల నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయండి. మంచి రక్త పుష్టిగల ఆహారం అండి. ఇది చంటి పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ కూడా తినడానికి బాగుంటుందండి. ఇదొక అరెకర వేయడం జరిగిందండి. ఈ విత్తనం హైదరాబాద్లో మా మిత్రుల ద్వారా తేవడం జరిగిందండి. విత్తనోత్పత్తి ద్వారా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. కొంచెం దాన్ని డెవలప్ చేస్తున్నామండి విత్తనం కోసం. దీన్ని ప్రత్యేకంగానే దీనికి కూడా ఎటువంటి తెగుళ్ళు ఏం సోకలేదండి. చేను టెంపర్గా ఉందండి. దీనికి కూడా జీవామృతం ఇవ్వడం జరిగిందండి. దీనికి కషాయం మాత్రం ఒకసారి చూడండి. దీనికి దోమ కూడా పట్టలేదండి. ఇది కూడా చదరపు మీటర్కే 16 మూలల చొప్పున ఓటడం జరిగిందండి. పిలకలు కూడా బాగా పెట్టిందండి. ఈ పాత బెల్లం తెచ్చుకోవడానికి మాకు డిపార్ట్మెంట్ నుంచి కొంచెం మాకు పర్మిషన్ ఇప్పించాలండి. వాళ్ళ ఎక్సైజ్లు వచ్చి దాడి చేసి తరచుగా ఇబ్బంది పెడుతున్నారండి. దాన్ని కొంచెం అధికారుల దృష్టి తీసుకెళ్ళి పరిస్థితి. ఇది 26 బస్తాల దాకా వస్తుందండి. 25 నుంచి 26 మైంగా. బియ్యం ఎరుపు రంగులో ఉంటాయండి. ధాన్యం కూడా ఎరుపు రంగులో ఉంటాయండి. గింట కొంచెం పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉంటుందండి. బాస్మతి బియ్యాన్ని పోలి ఉంటుంది కానీ కొంచెం చిన్నది ఉంటుందండి. సూపర్ ఫైన్ క్వాలిటీ అండి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా వ్యవసాయంలో గో ఆధారితంతో చేయడంతో పాటుగా దేశవాళీ రకాలను మాత్రమే సాగు చేసుకోవడం ద్వారా తిరిగి దేశకాళీ రకాలను బ్రతికించుకోవడం, వాటి యొక్క విత్తనాలను మళ్ళా సమకూర్చుకొని రైతులందరికీ కూడా అందించే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దేశవాళీ రకాలని ప్రోత్సహించుకోవడం జరుగుతుంది. ఇందులో ఇది ఇప్పుడు చూస్తున్నటువంటి రకం చూసుకున్నట్లయితే రక్తసాలి అనే ఈ రకము చూసుకున్నట్లయితే ఇది చాలా దేశవాళీ రకాల్లో మంచి శ్రేష్టమైనటువంటి సన్న బియ్యాన్ని ఇవ్వగలిగే రకం అండి. ఇది కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రధానంగా ఇది చాలా పొడవు పెరిగేస్తుంది. ఇది ఇలాంటి కోస్టల్ బెల్ట్లో ఇవి వీలైనంత వరకు గాలికి వీటికి తట్టుకొని నిలబడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాగే దుబ్బు చూసుకున్నట్లయితే 10-15కి మించి కన్నా ఎక్కువగా పిలకలు పెట్టుకోవు. అలాగే చాలా ఎత్తు ఎదుగుతుంది కాబట్టి గాలివాటానికి నిలబడే శక్తి ఉండదు. అలాగే వెన్ను చూసుకున్నట్లయితే వెన్నులో కూడా గింజల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సుమారుగా ఒక 180 నుంచి 200 మాత్రమే ఉంటాయి. దీంట్లో ఒక ఎకరాకి మనం దీన్ని ఎలా చూసుకున్నా 20-24 బస్తాలకు మించి పండే అవకాశం లేదు. అయితే కాకపోతే ఇంట్లో ఉన్నటువంటిది ఏంటంటే ఇది తెగుళ్ళ బారి నుంచి బాగా తట్టుకుంటుంది. ఏ రకమైనటువంటి కీటకాలు కానీ తెగుళ్ళు కానీ వచ్చే అవకాశం లేదు. కాకపోతే గింజ కూడా చాలా సన్న రకమైనటువంటి గింజ ఉంటుంది. క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కూడా బియ్యం చాలా శ్రేష్టమైన బియ్యం ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పొడవు చాలా హైట్ అనేది ఎదిగేయడం వలన ఇది గాలికి నిలబడదు, లాడ్జ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దిగుబడి విషయానికి వచ్చేసరికి కూడా దిగుబడులు చాలా అంత అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలలాగా దిగుబడిని ఇచ్చే ఆస్కారం లేదు. కేవలం సార్వాలలో మాత్రమే సాగు చేసుకోగలుగుతాం. ఇది ప్రధానంగా ఏంటంటే మెరక వ్యవసాయాలు చేసుకొని వర్షాధారంగా ఉన్నటువంటి మరక ప్రాంతాల్లో ఇవి సాగు చేసుకునేటప్పుడు కొంతవరకు చేను నిలబడి దిగుబడినిచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప పూర్తి పల్ల ప్రాంతాల్లో ఇది పెద్దగా ఉండదు. అయితే దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా ఈ హైబ్రిడ్స్ని కానీ అధిక దిగుబడినిచ్చే వంగడాలను కానీ ప్రోత్సహించడం అనేది జరగదు. కేవలం అందులో ఎక్కడా కూడా వాతావరణానికి కానీ మట్టి నేలకు కానీ ఎటువంటి హాని లేకుండా
ఏదైతే సహసిద్ధమైనటువంటి వాతావరణంలో పెరగగలిగే రకాలు ఏవైనా ఉంటాయో, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి రకాలు ఉంటాయో వాటిని మాత్రమే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రైతు తిరిగి ఈ రకాలను వేసుకోవడం జరుగుతుంది. అయితే సహజంగా ఏంటంటే కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి బియ్యం గింజని నలుపు రంగులో ఉన్న వేరే రంగులో ఉన్న ఎరుపు రంగులో ఉన్న పెద్దగా ఆసక్తి అనేది చూపించరు. దానివల్ల ఇవన్నీ కాలక్రమాన కనుమరుగైపోయి మళ్ళీ వీటిని బ్రతికించుకునే దశలో ఈ రకాలన్నింటినీ కూడా ఈ అంబయ్య అనే రైతు ఈ 4 రకాలను కూడా వేసుకోవడం జరుగుతుంది. దేశీ వరి వంగడాల దిగుబడి తక్కువగానే ఉంటోంది. అయినా వాటిల్లోని ఔషధ విలువల కోసం అంతరించిపోకుండా చూడడం మన బాధ్యత. దేశీ వరి వంగడాలను సాగు చేస్తూ నిలబెట్టుకోవాలి. అందుకోసం ప్రతి రైతు ముందడుగు వేయాలి. రానున్న తరాలకు దేశీ సిరులను అందించాలి. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.